రష్యా వాళ్ళ స్పెషల్ ఏంటంటే ఉగ్రఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళని కాల్చి చంపడం కాదు, వాళ్ళని బ్రతుకుండగానే పట్టుకున్నారు, వాళ్ళ భాగోతం అంతా విప్పుతున్నారు. ఇది చేసినందుకు గాను సైన్యానికి ఏకంగా 11 మెడల్స్ ప్రకటించారు స్పెషల్ ఫోర్సెస్కి. ఇందులో నిందితులని రష్యా బెలరస్ సరిహద్దులోని గ్రామంలో బంధించి విచారించినట్టు బయటికి వచ్చింది. ఇప్పుడు ఉగ్రదాడికి పాల్పడినటువంటి వీళ్ళందరూ కూడా అద్దాల గదిలో ఉంచి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళలో ఒకరి చెవి పూర్తిగా కోసేసింది. మే 22 వరకు నలుగురిని కస్టడీలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. వీళ్ళందరూ కూడా నేరాన్ని అంగీకరించారు. 7 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళలోనే ఈ 4 దలెడ్ జోన్ మిర్జోయాన్, సైదక్రామి రచబలి జోదా, షంసిదూన్ ఫరీదుని, ముకమ్మద్ సోబీర్ ఫైజో, ఈ 4 ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ఉగ్రముఠాకు చెందినటువంటి వాళ్ళుగా వీళ్ళని తేల్చారు. తీవ్ర గాయాలతో కనిపించిన 3 నేరాన్ని అంగీకరించితే 4వ వ్యక్తి అసలు మాట్లాడలేని స్థితిలో విచారణ జరుగుతున్నంతసేపు చక్రాల కుర్చీలోని కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళని కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా విచారణ అధికారులు తీవ్రంగా హింసించి ఉంటారన్నటువంటి తెలుస్తుంది. అంటే సాధారణంగా మన దేశంలో ఏంటంటే జరిగిందంటే కోర్టు వెంటనే సీరియస్ అవుతుంది, వాళ్ళకి అర్జెంటుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించమంటుంది, ప్రభుత్వాన్ని తప్పుపడుతుంది. ఈవెన్ ఇక్కడ ప్రతిపక్షాలన్నీ వాళ్ళని కొట్టి ఒప్పించారని చెప్తే అది రష్యా నియంత దేశం. అందుకే కొట్టి చివరికి చెవులు కోసేసి ఎంత దారుణ హింస చేయాలో అంతా చేశారు. వాళ్ళు చంపినప్పుడు ఒకసారితో చచ్చిపోయి ఉంటారు అవతల వాళ్ళు, కానీ వాళ్ళకి నరనరాన కోసి చూపించారు. అక్కడ కోర్టులు మరి జాగ్రత్తగా ఉన్నాయి, ఇలాంటి దరిద్రుల్ని దరిద్రులుగానే చూసినాయి.